షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఒక రేంజ్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్. అతనికి ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్లో లక్షలాది మంది అతన్ని అభిమానిస్తూ ఉంటారు. వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా మొదటిసారి మన ఆడియన్స్కి దగ్గర అయ్యాడు షణ్ముఖ్. ఈ చిత్రం తర్వాత అదే సంస్థలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ని స్థాపించి యూత్ ఆడియన్స్కి దగ్గర అయ్యేలా ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి ఫ్యాన్ బేస్ని దక్కించుకున్నాడు. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్తో బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోలో కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం వచ్చింది. విన్నర్ అవ్వాల్సిన ఆయన హౌస్లో పెట్టుకున్న కొన్ని రిలేషన్స్ కారణంగా రన్నర్గా మిగిలిపోయారు. ఎవరికైనా సరే బిగ్ బాస్ షో కెరీర్ని మరో మెట్టి ఎక్కిస్తుంది. కానీ షణ్ముఖ్ విషయంలో మాత్రం రివర్స్ జరిగింది. బిగ్ బాస్ షో ఒక పీడకలగా మారింది. ఈ షోలో సిరి హనుమంత్ అనే అమ్మాయితో ఆయన నడిపిన ప్రేమాయణం వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రేయసి దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందని ఫ్యాన్స్ కూడా అన్నారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకుముందు ఆయన చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లు సంచలన విజయాలు సాధించాయి. యూత్ అప్పట్లో ఈ సిరీస్ని ఎగబడి చూశారు. షణ్ముఖ్ కూడా మంచి క్రేజ్ వచ్చింది. కానీ బిగ్ బాస్ తర్వాత అతని జీవితం తలకిందులైందంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఇతనిపై కేసు వేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గంజాయి కేసులో కూడా చిక్కుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరీర్లో ఆయన నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గానే లీలా వినోద్ అనే సినిమా చేశారు. ఈ నెల 19న ఈటీవీ విన్ యాప్లో ఇది విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాట్లాడుతూ, వైజాగ్లో ఉండే నేను సినిమాల మీద ఇష్టంతో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే యూట్యూబ్ ఛానల్ని స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యాను. కెరీర్లో నిలదొక్కుంటున్న సమయంలో నేను చెయ్యని తప్పుకి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఇంట్లో నేను ఒక్కడనే సంపాదించేవాడిని. అమ్మా నాన్నలను నేనే చూసుకోవాలి. ఎట్టకేలకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ లీలా వినోదం చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నానంటూ షణ్ముఖ్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను పెను వైరల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు మంచి సక్సెస్ వస్తుందని, నీ లైఫ్ ఇంకా బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు రాబోయే సినిమా గురించి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511